చిన్ననాడు చలాకీగా ఉన్న ఆ కుర్రాడిది ఇప్పుడు మంచం మీద కదలలేని దీనస్థితి. అడుగు తీసి అడుగేయాలన్నా, కాళ్ళు చేతులు కదపాలన్నా మరొకరి సాయం కావాల్సిందే. ఇంతటి క్లిష్ట పరిస్థితుల్లోనూ నిండైన ఆత్మవిశ్వాసంతో తన తమ్ముడి సహకారంతో 10వ తరగతి పరీక్షలు రాస్తున్నాడు ఓ దివ్యాంగుడైన విద్యార్థి. మనోధైర్యానికి వైకల్యం అడ్డు రాదని నిరూపిస్తున్నాడు. నిర్మల్ రూరల్ మండలం రత్నాపూర్ కాండ్లీ గ్రామానికి చెందిన దివ్యాంగ విద్యార్థి పేరు సందీప్. రెండవ సంతానంలో సందీప్ జన్మించడం పట్ల కుర్రాడి తల్లిదండ్రులు మురిసిపోయారు. అన్నీ మంచిగా సాగుతున్న సమయంలో 8 ఏళ్లు వచ్చాక నడకలో తడబాటు, ఎదుగుదలలో లోపం కనిపించడంతో వైద్యులను సంప్రదించారు. లక్షలు ఖర్చు చేశారు. ఎక్కడికి వెళ్లినా సందీప్కు నరాల లోపం ఉందని వైద్యులు తెలిపారు. దీంతో సందీప్ మంచానికే పరిమితమయ్యాడు. ఇక పిల్లాడి పరిస్థితిని చూసి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు. దీనికి తోడుగా బాలుణ్ణి చూసి అయ్యో అతడి పరిస్థితి జీవితాంతం ఇంతేనా అని ఇరుగు పొరుగు వారి మాటలు ఆ తల్లిదండ్రులను మరింత కుంగదీశాయి. దాని నుంచి కోలుకున్న తల్లిదండ్రులు అక్కడ ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయురాలు అనిత సహకారంతో సందీప్ను ఎలాగైనా 10వ తరగతి పరీక్షలు రాయించి ప్రయోజకుడిని చేయాలని నిశ్చయించుకున్నారు. 10వ తరగతి పరీక్షలను రాయిస్తున్నారు. సందీప్ తండ్రి వ్యవసాయం చేస్తున్నాడు. తల్లి బీడీలు చుడుతూ కుటుంబ భారాన్ని నెట్టుకొస్తుంది. తండ్రి తన కుమారుని 10వ తరగతి పరీక్షలను రాయించేందుకు ఇంటి పనులు, వ్యవసాయ పనులను మానుకుని నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో సెంటర్ పట్టంతో ఆటోలో వచ్చి పరీక్షలను తన చిన్న కొడుకుతో రాయిస్తున్నాడు. మనోధైర్యానికి మించిన మరో బలం ఏదీ లేదని నిరూపిస్తున్న ఆ దివ్యాంగ కుర్రాడు 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో మంచి ఉత్తీర్ణత సాధించాలని పలువురు కోరుకుంటున్నారు. ఎనిమిది సంవత్సరాల వయసుకు అయింది. 8 సంవత్సరాలు మంచిగా ఉన్నాడు. ఆ తర్వాత అంతకుముందు వడ్డేలకు 4వ తరగతి దాకా వడ్డేలు చదివిండు ప్రైవేట్లో. ఇక ఆంగనీగా ఊలిని పంపిస్తున్నాము. సరిగ్గా యోచన చేసుకుంటారు. అప్పుడప్పుడు సార్లు కూడా సహకరించింది. సారు పుస్తకాలు తెచ్చిచ్చుడు. అప్పుడప్పుడు నాకు ఇంటికి ఉన్నప్పుడు కూడా బలి దించొచ్చిన టీచర్లే పాపం మస్తు ప్రారంభించి తోలిచ్చింది. ప్రతి వారం వస్తుంది వాళ్ళు ఇద్దరు ట్యూషన్ చేసుకుంటారు. మా భార్య బీడీ చేసుకుంటారు. వాడు మా చిన్న కొడుకు సార్ వీడు రెండో వాడు వీడు చెప్పిన కావాలా